హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు చూసేద్దాం ఈ వీడియోలో ఎలాంటి అమేజింగ్ ఇన్వెన్షన్స్ అంటే వీటి టెక్నాలజీ చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా నమ్మలేకపోతారు మన మధ్యలో ఇలాంటి టెక్నాలజీ ఉంది అని. ఇక లేట్ ఎందుకు వీడియోని మొదలు పెడదాం. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సిమెన్స్ హెడ్ డిస్ప్లే. ఐరన్ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్లలో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. 3D డిజైన్ తో ఆ వస్తువు యొక్క ప్రీ మోడల్ తయారు చేస్తారు. ఇది మీరు రియాలిటీలో కూడా పాసిబుల్ అవుతుంది. నాకు తెలిసిన దాని ప్రకారం పాసిబుల్ ఇది సిమెన్స్ 5 మోడ్ హెడ్ డిస్ప్లే. దీని గురించి చెప్పాలంటే ఇది ఎలాంటి డిస్ప్లే అంటే ఇది VR హెడ్సెట్ లాగా మీ కళ్ళకు గంతలు కట్టినట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వేసుకున్న తర్వాత మీరైతే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇది మీకు ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన చాలా గ్రాఫిక్స్ అయితే మీకు చూపిస్తుంది. మీకు నచ్చిన వాటిని మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు, వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన డిజైన్లు ఏవైనా కొత్తగా యాడ్ చేయాలనుకున్నా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధమైన గ్యాడ్జెట్ అయితే మనం ఏదైనా వస్తువు తయారు చేయాలనుకున్నప్పుడు దాని ప్రీ మోడల్ కోసం పేపర్లు జింపి గీసి రఫ్ వర్క్ వేయకుండా యూజ్ అవుతుంది. ఈజీగా సింపుల్ గా వర్క్ అయిపోతుంది. ఆటో లివ్. ఇప్పుడు మాట్లాడుకుందాం ఆటోమొబైల్ సేఫ్టీ గురించి. ఎలాంటి ఆటోమొబైల్ సేఫ్టీ బ్రాండ్ అంటే దీని పేరు ఆటో లివ్. ఇది ఆటోమేటిక్ సేఫ్టీ విషయంలో గ్లోబల్ లీడర్. ఎందుకు అంటే అందుకే దీని పేరు వచ్చింది ఆటో లివ్. ఇవి ఎయిర్ బ్యాగ్స్ నుండి సేఫ్టీ బెల్ట్స్, స్టీరింగ్స్ వరకు తయారు చేసి పెద్ద బ్రాండ్స్ కి అయితే సప్లై చేస్తుంది. ఆటో లివ్ ప్రొడక్ట్స్ చాలా అడ్వాన్స్ గా ఉంటాయి. ఈ ఆటో లివ్ ప్రొడక్ట్ లో ఏ ప్రొడక్ట్ గురించి మార్కెట్ లో మైండ్ బ్లోయింగ్ టాక్ ఉందంటే అవే ఈ ఎయిర్ బ్యాగ్స్. ఇది కార్ తో పాటు వేటి కోసం ఎయిర్ బ్యాగ్స్ తయారు చేస్తుంది అంటే అది ఏంటో మీకు తెలిస్తే మీరైతే వాటి కోసం ఎగబడి కొంటారు. ఓరి దేవుడా, ఇలాంటిది ఇప్పటి వరకు కార్లోనే చూసాం, కానీ ఇందులో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయని ఫస్ట్ టైం వింటున్నాము. ఇక మీరు ఆనందంతో గెంతులు వేస్తారు. ఇవి 2 వీలర్ అండ్ స్కూటర్స్ కోసం కూడా ఎయిర్ బ్యాగ్స్ తయారు చేస్తారు. వీటిని మీరు ఫ్యూచర్ లో మీ సేఫ్టీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆటో లివ్ సేఫ్టీ సిస్టమ్ కేవలం 4 వీలర్ కే పరిమితం కాదు, 2 వీలర్ సేఫ్టీ కోసం కూడా చాలా పాపులర్. కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా 2 వీలర్ లో సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అని? ఒకవేళ ఆలోచించినట్లు అయితే ఈ గ్యాడ్జెట్ కోసమైనా ఒక లైక్ తప్పనిసరి. ఒకవేళ ఫ్యూచర్ లో అవ్వచ్చు ఈ ఆటో లివ్ ఎయిర్ బ్యాగ్స్ 2 వీలర్ లో ఉండేలా. ఒకవేళ ఇవి ఫ్యూచర్ లో వస్తే మీరు ఏం చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. లెక్సస్ హవర్ బోర్డ్. ఫ్రెండ్స్, మీరు గాలిలో ఎగడానికి ఖచ్చితంగా ఫ్లైట్ బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్లైట్ ఎక్కవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు కావాలంటే ఈ లెక్సస్ హవర్ బోర్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విషయం మీకు వినగానే చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఈ గ్యాడ్జెట్ గురించి తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఇది ఒక మ్యాగ్నెటిక్ కాయిల్ ఇండక్టివ్ హవర్ బోర్డ్. హవర్ బోర్డ్ అంటే గాలిలో తేలుతుంది. ఇక మీరు అనుకోవచ్చు, ఇక ఆకాశానికి హద్దులు లేవు, నన్ను ఆపేది ఎవడరా అన్నట్లుగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా గాల్లో తిరగొచ్చు అని. అలా దీంతో పాసిబుల్ కాదు. కానీ దీన్ని మీరు నార్మల్ రోడ్ల మీద నడపలేరు. దీనికి ఒక సెపరేట్ ట్రాక్ అయితే ఉంటుంది, వాటి మీద ఇండస్ట్రివ్ కాయిల్స్ అయితే ఉంటాయి. ఇలా కరెంట్ పాస్ కాగానే మ్యాగ్నెటిక్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఈ హవర్ బోర్డ్ ఈ మ్యాగ్నెట్స్ మీద తేలుతుంది చాలా ఈజీగా. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా దీన్ని యూజ్ చేయాలి అన్నప్పుడు ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. దీని మీద నిలబడి మీరు గాల్లో తేలుతున్నట్లుగా ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ఇలాంటి హవర్ బోర్డ్ చూసినట్లు అయితే, ఒకవేళ ఇలాంటి హవర్ బోర్డ్ రైడింగ్ ఆపర్చునిటీ మీకు వచ్చినట్లయితే దీన్ని ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎందుకంటే దీని ఎక్స్పీరియన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మొకానీ కైట్. మీరు గాలి యొక్క పవర్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ మొకానీ కైట్ ని తప్పకుండా చూడండి. విండ్ టర్బైన్స్ అయితే మీరు చాలానే చూసి ఉండారు. అవి గాలి సహాయంతో కరెంటును తయారు చేస్తాయి. దానికన్నా అడ్వాన్స్ వర్షన్ ఇది ఈ కైట్. ఇది గూగుల్ పేరెంట్ కంపెనీ యొక్క ఆల్ఫాబైట్ డెవలప్ చేశారు. ఈ కైట్ లాంచ్ ప్యాడ్ ద్వారా లాంచ్ చేస్తారు. ఇందులో చాలా ప్రొపెలర్స్ అయితే ఉంటాయి. ఈ ప్రొపెలర్స్ గాలి సహాయంతో చాలా వేగంగా రొటేట్ అవుతూ ఉంటాయి. ఇలా రొటేట్ అవుతూ కరెంటు తయారు చేస్తుంది. ఈ ఒక్క కైట్ లో ఎంత దమ్ము ఉంటుంది అంటే నెంబర్ చెప్తే మీరైతే అయిపోతారు, ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇది మినిమం ఒక్కటేసారి 300 ఇళ్ల వరకు కరెంట్ సప్లై చేసుకోవచ్చు. దీంతో మనం చూసిన విండ్ టర్బైన్స్ కన్నా చాలా బెటర్ గా ఉంటుంది. ఇది స్పెషల్ గా ఎలాంటి ప్లేస్లలో ఇన్స్టాల్ చేస్తారో అంటే గాలి ఎక్కువగా ఉండే, సముద్రం ఉండే ప్లేస్లలో, ఆ చుట్టుపక్కల ప్లేస్లలో యూజ్ చేస్తారు. ఇంకొక విషయం చెప్పనా, దీని ఒక్కసారి గాలిలో ఎగరవేసిన తర్వాత దీన్ని కొన్ని గంటల వరకు లేదు కొన్ని రోజుల వరకు గాలిలోనే ఎగురుతూ ఉంటుంది. ఇలా కరెంటుని జనరేట్ చేస్తూనే ఉంటుంది ఈ చిన్న విండ్ టర్బైన్ సహాయంతో. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ సెలికా. వన్స్ అపాన్ అ టైమ్ లో చాలా సంవత్సరాల కిందట ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోదాం. చాలా సంవత్సరాల కిందట ఒక 2GB కార్డు అన్ని పనులకు యూజ్ అవుతుంది, మన ఫోటోస్, సాంగ్స్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అయ్యిందంటే, జమానా ఎలా మారిపోయిందంటే ఇప్పుడు 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఉన్న మెమరీ కార్డ్స్ చాలా తక్కువ అయిపోతున్నాయి. ఒకవేళ ప్రొఫెషనల్ వర్కర్స్ అయినట్లయితే వాళ్ళకు ఎంత TB హార్డ్ డిస్క్ ఇచ్చినా కూడా అవి వాళ్ళకు 2GB ఎప్పుడో ఒకప్పుడు స్టోరేజ్ అయిపోతున్నాయి. రోజు
కొత్త డేటా అయితే వస్తూనే ఉంటుంది. వాటిని స్టోర్ చేయడానికి మనకు ఒక స్టోరేజ్ మీడియం అవసరం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కి ఈ విషయం గురించి బాగా తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు అంటే దీని గురించి చెప్పిన తర్వాత మీరైతే నమ్మలేకపోతారు. మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాళ్ళు ఈ హార్డ్ డ్రైవ్స్ అన్నిటిని గ్లాస్ షీట్ లోకి రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారంటే ఆ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది అంటే వాళ్ళు లేజర్ లైట్ సహాయంతో ఆ గ్లాస్ ముక్క మీద మొత్తం డేటాని ఇంక్లూడ్ అయ్యేలా ఇదంతా పూర్తిగా ఒక లైబ్రరీలో సెట్ చేసి ఉంటారు. మీకు ఏదైతే డేటా అవసరం ఉంటుందో ఆ షీట్ ని బయటకు తీసి ఆ డేటాని డీకోడ్ చేయవచ్చు. ఈ విధంగా డేటాను స్టోర్ చేయడం గ్లాస్ షీట్లలో ఫ్యూచర్ లో చూడవచ్చు. మీరు మీకు నచ్చిన పాటలు, ఫోటోస్ ఇంకా మీకు సంబంధించిన మొత్తం డేటాని స్టోరేజ్ చేసుకునేలా చాలా తక్కువ సమయం కూడా పడుతుంది స్టోర్ చేసుకోవడానికి. దీని సహాయంతో మీ డేటాని 1000 years వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. లో ఫ్రీక్వెన్సీ ఫైర్ ఎగ్జిస్టర్. హలో రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, గుండెల్లో పుట్టిన మంటనైతే మీరు ఆపలేరు, కానీ మీ ఇంట్లో అంటుకున్న మంటలనైతే ఈ ఫ్రీక్వెన్సీ ఫైర్ ఎగ్జిస్టింగ్ మిషన్ సహాయంతో ఖచ్చితంగా ఆఫ్ చేయవచ్చు. మీరు ఇప్పటి వరకు చూసిన ఫైర్ ఎగ్జిస్టర్ మిషన్స్ అన్ని అవి వాటర్ బేస్డ్ లేదా కెమికల్ బేస్డ్ రన్ అవుతాయి. వాటిని యూజ్ చేయడానికి మీరు ఆ మంట అంటుకున్న ప్లేస్ కి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇది ఎలాంటి ఫైర్ ఎక్స్టింక్షన్ అంటే ఈ మిషన్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి ఇలా ఫైర్ చాలా త్వరగా ఆర్పేయవచ్చు. చూడడానికి చిన్నగా ఉండే ఈ ఫైర్ ఎక్స్టింక్షన్ ఈ మిషన్ పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ. దీన్ని మీరు చేతులలో తీసుకొని ఎలాగైతే ఆన్ చేసి మంట ఉన్న ప్లేస్ కి వెళ్లి వెంబటే ఆ మంట ఆఫ్ అవుతుంది. ఇది ఫ్రీక్వెన్సీ సహాయంతో ఆ మంటలను ఆర్పేస్తుంది. వీటిని ఆటోమేటెడ్ గా ఫ్యూచర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా మీ ఇంట్లో ఫైర్ అంటుకున్నా కూడా అదంతకు అదే డిటెక్ట్ చేసుకొని యాక్టివిటీ వెంబటే డిటెక్ట్ చేసుకొని వెంబటే ఫైర్ ఫ్రీక్వెన్సీని ఆన్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత అదంతకు అదే ఆఫ్ అవుతుంది. ఈ విధమైన టెక్నాలజీ మీరైతే ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. కానీ ఒకవేళ మొదటిసారి ఈ టెక్నాలజీ మీరు చూసినట్లయితే ఈ గ్యాజెట్ కోసం మీరు ఒక లైక్ తప్పనిసరిగా కొట్టాల్సిందే. అండ్ ఇక మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీకోసం ఈ విధమైన అద్భుతమైన ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ తీసుకువస్తూనే ఉంటాను. SR-O2 వాకింగ్ రోబోట్. సరే రండి చూసేద్దాం ఈ వీడియోలో ఆఖరి గ్యాడ్జెట్. క్యాండీ లాగా కనిపించే SR-O2 వాకింగ్ రోబోట్. ఇది చూడడానికి బరువుగా ఉన్న బాహుబలి రోబోట్ లా అనిపిస్తుంది. ఇది బరువుగా ఉండి బాహుబలి రోబోట్ లా అనిపిస్తుంది. దీనికి 4 కాళ్ళు 4 చేతులు అయితే ఉంటాయి. ఇందులో కూర్చొని రైడింగ్ చేయడానికి మీకు 4 సీట్స్ అయితే ఇవ్వబడి ఉంటాయి. యాక్చువల్ గా దీని పని ఏంటి అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు వాకింగ్ కూడా తీసుకువెళ్తుంది. దీని మీద మీకు కూర్చొని హాయిగా వాకింగ్ యొక్క రైడింగ్ ని ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చు. స్పెషల్ గా ఈ విధమైన రోబోట్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి వాటి మీద రైడింగ్ కోసం వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్ గా ఎప్పుడు ఛాన్స్ వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కమెంట్ చేసి చెప్పండి మీరు ఇప్పటి వరకు ఇలాంటి వస్తువు ఎప్పుడైనా చూసారా అని. ఇక ఏం చేయాలో మీ అందరికీ తెలిసిందే కదా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. స్మార్ట్ సెల్ఫ్స్. ఫ్రెండ్స్, ఇళ్లలో మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ విధమైన గ్యాడ్జెట్ ని. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఇది మీకు అంత బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటాను. ఒకవేళ ఇది చూసినట్లయితే ఇది ఒక వాల్ మౌంట్ లేదా ఏసీ డక్ లాగా అనిపిస్తుంది. ఇది చూసినప్పుడు వాల్ మౌంట్ లేదా ఏసీ డక్ లాగా అనిపిస్తుంది. చూడడానికి ఒక హిడెన్ సేఫ్. ఇక్కడ మీరు చాలా విలువైన వస్తువులను దాచిపెట్టుకోవచ్చు. దీన్ని అన్లాక్ చేయడానికి మీ మొబైల్ ఫోన్ ద్వారా కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్లాక్ అవుతుంది. నిజంగానే ఇలాంటి ఫీచర్సే మనల్ని పిచ్చెక్కించేలా ఉంటాయి. ఇక మీరు ఇందులో ఉన్న అల్ట్రా రీడర్ సెన్సార్ తో దీన్ని అన్లాక్ చేయవచ్చు. ఒకవేళ దీనికి మీరు థర్డ్ పార్టీ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఒక కీ కార్డ్ కూడా లభిస్తుంది. అంటే ఒక ATM కార్డు లాగా. దీని సెన్సార్ పైన పెట్టగానే అది రీడ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయవచ్చు. ఈ విధమైన హెడెన్ నిప్స్ చాలా బెటర్ గా ఉంటాయి. మీ ఇంట్లో చాలా ముఖ్యమైన విలువైన వస్తువులను మీరు దాచిపెట్టుకోవచ్చు ఇందులో.